నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. మైనార్టీలే టార్గెట్ గా బంగ్లాదేశ్ లో దాడులు జరుగుతున్నాయి. హిందువులు హిందూ సంస్థలను దుండగులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. చిత్రహింసలకు గురిచేస్తూ సజీవంగా కాల్చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో అల్లర్ల వెనుక పాకిస్తాన్ హస్తముందని హిందూ సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు హిందువులపై దాడులకు నిరసనగా దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ఇదే వాల్టి స్పెషల్ ఫోకస్. బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడుకుతోంది. హిందువులే టార్గెట్ గా ఆందోళనకారులు దాళ్లకు తెగబడుతున్నారు. మైనార్టీలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. మైనార్టీల భద్రతను కాపాడడంలో తాత్కాలిక ప్రభుత్వం ఫెయిల్ అయింది. దేశంలోని ప్రతి పౌరుడి భద్రతను ప్రభుత్వం కాపాడాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కోరారు. అల్లరి మూకల చేతుల్లో బంగ్లాదేశ్. హిందువులే టార్గెట్ గా వరుస దాడులు. సజీవంగా తగలబెట్టేస్తున్న రాక్షసులు. బిక్కుబిక్కుమంటున్న హిందువులు. మైనార్టీల ఆర్తనాదాలు ప్రపంచానికి పట్టవా? భారత్ పొరుగునున్న బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. నిత్యం అల్లర్లతో భగభగ మండుతోంది. సామాన్య జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఇక మైనార్టీలుగా ఉన్న హిందువుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నెలలుగా జరుగుతున్న అల్లర్లతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. హిందువులని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. దొరికిన వారిని కిరాతకంగా హింసిస్తున్నారు. ఇళ్లకు నిప్పు పెడుతున్నారు. అల్లర్లతో హిందువులు క్షణమొక యుగంలా గడుపుతున్నారు. రక్షించండి మహాప్రభో అని బంగ్లాదేశ్ సర్కారును వేడుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. బంగ్లాదేశ్లో హిందువుల కేంద్రంగా హింస సాగుతోంది. మెమన్ సింగ్ జిల్లాలో దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుణ్ణి గుంపులుగా చేరి అత్యంత కిరాతకంగా కొట్టి చంపిన ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. కేవలం పని ప్రదేశంలో జరిగిన చిన్న వివాదానికి దైవ దూషణ ముద్రవేసి అతన్ని అంతమొందించారు. హిందువైన దీపు చంద్రదాస్ పై మొదట విచక్షణారహితంగా దాడి చేశారు. అక్కడితో ఆగని దుర్మార్గులు అతన్ని తల్ల కిందులుగా వేలాడదీసి బతికుండగానే నిప్పు పెట్టారు. చంద్రదాస్ నిప్పుల్లో కాలిపోతూ ఉంటే రాక్షసుల్లా చుట్టూ నృత్యాలు చేశారు. ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు ఎవరికైనా ఇలాంటి ప్రపంచంలో బతుకుతున్నామా అనిపిస్తుంది. బంగ్లాదేశ్ जो हिंदुओं पे अत्याचार कर रहा है वो शायद अपनी औकात भूल गया है कि यही वही हिंदुस्तान है जिसने इसको जन्म दिया है. जिसने अगर हिंदुस्तान उनको जन्म नहीं देता तो आज ये नौबत नहीं आती. अगर हिंदू सहिष्णु है तो उसे सहिष्णु रहने दो, उसे असहिष्णु मत बनाओ. अगर अहिष्णु बन गया हिंदू तो बांग्लादेश के लिए बहुत खतरनाक हो जाएगा. बांग्लादेश का नामो निशान मिट जाएगा. बांग्लादेश इस बात को समझे, बांग्लादेश की सरकार इस बात को समझे कि हिंदुओं के ऊपर जो अत्याचार हो रहे हैं उनको बंद करें, जल्द से जल्द बंद करें. బంగ్లాదేశ్ లో హిందూ మైనార్టీలు భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ వైపు నుంచి దుండగులు వచ్చి దాడులు చేస్తారోనని వారు తమ కుటుంబాలతో కలిసి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేసిన ఆందోళనలో తీవ్ర రూపం దాల్చి చివరకు అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి తప్పుకొని భారత్లో తలదాచుకోవాల్సి వచ్చింది. సెక్యులర్ పార్టీగా గుర్తింపు పొందిన అవామీ లీగ్ కు ఎన్నో ఏళ్లుగా మద్దతుగా నిలుస్తున్నందుకు హిందువులపై దాడులు జరుగుతున్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. హిందువుల నివాసాలు, వ్యాపార సముదాయాలు, ప్రార్థనా మందిరాలపై దాడులు చేశారని, ఆస్తులను తగులబెట్టారని హిందూ నేతలు చెబుతున్నారు. కొందరిని వెంటాడి వేటాడి మరీ చంపారని వారంటున్నారు. రాక్షస మూకల చేతుల్లో బంగ్లాదేశ్ మండిపోతోంది. బంగ్లాదేశ్ లో మైనార్టీలైన హిందువులపై జరుగుతున్న దాడులు, హత్యలు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. రఫా ఉదంతంపై గొంతెత్తిన వారు ఇప్పుడు పక్కనే ఉన్న బంగ్లాదేశ్ లో జరుగుతున్న మారణ హోమంపై మాత్రం మాట్లాడలేకపోతున్నారు. కొన్ని నెలల క్రితం గాజాలోని రఫాలో ఇజ్రాయెల్ దాడులు జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలంతా అన్యాయం, దారుణమంటూ గొంతెత్తారు. అయితే బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలొస్తున్నాయి. బంగ్లాదేశ్ లో హిందువులను వీధుల్లో కొట్టి చంపుతున్నా, దేవాలయాలను ధ్వంసం చేస్తున్నా అదే సెలబ్రిటీలు పెదవి విప్పరేంటి? ఇంక్విలాబ్ మంచో ప్రతినిధి ఉస్మాన్ హాదీ మృతి తర్వాత జరిగిన అల్లర్లలో మైనార్టీల ఆస్తులు, మతపరమైన స్థలాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ దారుణాలు జరుగుతున్నా అంతర్జాతీయ మీడియా ప్రముఖులు మౌనంగా ఉండడం విస్మయానికి గురిచేస్తోంది. బంగ్లాదేశ్లోని హిందూ మహిళల ఆర్తనాదాలు, మైనార్టీల వేదన ఎందుకు వినిపించడం లేదనేది ప్రధాన ప్రశ్న. గత ఏడాది కాలంలో బంగ్లాదేశ్లో వేలాది ఇళ్లను తగలబెట్టేశారు. వందలాది మందిపై దాడులు చేశారు. ఈ గణాంకాలు భయానకంగా ఉన్నప్పటికీ ప్రపంచ వేదికలపై దీని గురించి మాట్లాడే గొంతులు మోగబోయాయి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉంది. దీపు చంద్రదాస్ హత్యపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతూ ఉండడంపై యూనస్ సర్కార్ స్పందించింది. ఈ హత్య కేసులో ఇప్పటి వరకు 7గురిని అరెస్టు చేసినట్లుగా బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు వెల్లడించారు. ఈ ఘటనపై మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ఆందోళనలు వ్యక్తం చేశారు.
దేశంలో మైనార్టీల భద్రతను కాపాడడంలో తాత్కాలిక ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఈ ఘటనతో మరింత స్పష్టమైందని అన్నారు. యూనస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భారత్కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటోందని అన్నారు. కానీ పైకి మాత్రం భారత్తో స్నేహం కోరుకుంటున్నట్టుగా మాటలు చెప్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఎన్ని తాత్కాలిక ప్రభుత్వాలొచ్చినా భారత్ బంగ్లా మధ్య ఉన్న బంధాన్ని బలహీనపరచలేవని అన్నారు. बांग्लादेश एक आतंकवादी जो गतिविधियां वहां चल रही हैं और उसका जीवत जलत उदाहरण जब दिल्ली में अटैक हुआ था, वहां पे आया विस्फोटक वो बांग्लादेश के थ्रू था. बांग्लादेशियों ने यहाँ पे आईएसआई के साथ मिलकर ये साजिश रची और व्हाइट कॉलर जिसे हम कहते हैं आतंकवाद, इसकी शुरुआत उन्होंने की और इसका एक ऐसा मुखौटा सामने आया है जो देख के हम दंग और हतप्रस्त हैं. लेकिन अब सबक सिखाने का समय आ गया है. मोदी ने अपनी पूरी तैयारी कर ली है और हम दोनों तरीके से, मैं तो भारत सरकार से निवेदन करूंगा, मोदी से निवेदन करूंगा कि ये बांग्लादेश और पाकिस्तान दोनों के आतंकवादी ठिकानों के ऊपर हम हमला कर दें. బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల్ని ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఢిల్లీలో భారీ నిరసన చేపట్టింది. బంగ్లాదేశ్ హైకమిషనర్ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చిన వీహెచ్పీ కార్యకర్తలు బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు చేతబట్టి బ్యారికేడ్లు తోసుకుంటూ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు వీహెచ్పీ శ్రేణులు యత్నించాయి. వారిని పోలీసులు నిలువరిస్తున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. మరోవైపు ఢిల్లీ, సిలిగుడిలో ఉన్న తమ దౌత్య కార్యాలయాలపై దాడుల్ని నిరసిస్తూ భారత హైకమిషనర్ కు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. దౌత్య కార్యాలయాలపై దాడులు, బెదిరింపులను బంగ్లాదేశ్ తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా తెలిపింది. దీని దౌత్య సిబ్బంది భద్రతకు ముప్పుగానే కాకుండా ఇరు దేశాల పరస్పర గౌరవం, శాంతి, సహనం విలువలపై దాడిగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. बांग्लादेश में होने वाले हिंदुओं की जो हत्या हो रही है, बहन बेटियों की इज्जत लूटी जा रही है, वो बंद करने के लिए मोदी सरकार से आग्रह करेंगे कि उनकी रसद पानी बंद करे. బంగ్లాదేశ్లో నెలకొన్న హింస, మైనార్టీ వ్యక్తిని కొట్టి చంపడంపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతి పౌరుడి భద్రతను ప్రభుత్వం కాపాడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ లేదా ఇతర ఏ దేశంలో అయినా సరే మైనార్టీలు సురక్షితంగా ఉన్నామనే భావన కలిగి ఉండాలన్నారు. భారత్ బంగ్లాదేశ్ మధ్య చిచ్చు పెడుతోందెవరు? దాయాది దేశం పాకిస్తాన్ హస్తముందా, లేదంటే డ్రాగన్ కంట్రీ కుట్రలు చేస్తోందా? బంగ్లాదేశ్లో విద్యార్థుల అల్లర్లకు నిధులు ఎవరు సమకూర్చుతున్నారు? 2026 ఎన్నికలే టార్గెట్ గా అల్లర్లు జరుగుతున్నాయా? భారత్కు బంగ్లాను దూరం చేయాలనే కుట్రలు. బంగ్లాదేశ్లో అల్లర్ల వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ. 1971 వ్యూహాలను అమలు చేస్తున్న పాకిస్తాన్ భారత్ బంగ్లా మధ్య చిచ్చు పెట్టడమే లక్ష్యం. భారత్ బంగ్లాదేశ్ మధ్య కొంతకాలంగా మంచి సంబంధాలున్నాయి. భారత్కు బంగ్లాదేశ్ను ఎలాగైనా దూరం చేయాలని కుట్రలు చేస్తోంది పాకిస్తాన్. ఐఎస్ఐ కుట్రలో భాగంగా బంగ్లాదేశ్, భారత్ మధ్య విభేదాలు తీసుకురావడానికి కొన్ని శక్తులు పనిచేశాయి. విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం తర్వాత బంగ్లాదేశ్లో హింస చెలరేగడం పాకిస్తాన్ పనేనని వాదనలు వినిపిస్తున్నాయి. హాదీ హత్య వెనుక భారీ కుట్ర జరిగిందని, నిందితులు భారత్కు పారిపోయారని ఆరోపిస్తూ నిరసనకారులు భారత రాయబార కార్యాలయాల వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో చిట్టగాంగ్లోని భారత డిప్యూటీ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో బంగ్లాదేశ్లో ప్రభావం పెంచుకోవాలని చూస్తున్న బయట శక్తులు కూడా ఈ గందరగోళానికి కారణమవుతున్నాయి. భారత్ ప్రభావం తగ్గితే తమకు లాభమని భావించే చైనా, పాకిస్తాన్ వంటి దేశాలు సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తి చేస్తున్నాయి. సరిహద్దుల్లో కాల్పుల్లో, తీస్తా నదీ జలాల వివాదం వంటి సున్నితమైన అంశాలను కావాలని హైలైట్ చేస్తూ భారత్ను ఒక విలన్ గా చిత్రీకరిస్తున్నారు. ఇదంతా కేవలం విద్యార్థుల ఉద్యమంగా కనిపించినా వాస్తవానికి ఇది వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడ. ఇటీవలి కాలంలో తెరపైకొచ్చిన మహమ్మద్ యూనస్ చుట్టూ జరుగుతున్న రాజకీయ ప్రయోగాలు దేశాన్ని అస్థిరత వైపు నెడుతున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. बांग्लादेश में हिंदू को जलाया गया है, वो बर्दाश्त नहीं किया जाएगा और हम एक के बदले 10 जलाएंगे अगर इस तरह की वो हुई तो. ये केवल आज शांतिपूर्वक था. हमने यहाँ आज मन से चेतावनी दी है कि जिस तरह से मोदी जी ने कहा था कि एक गोल कोई मारेगा तो हम 10 मारेंगे, उस स्थिति में ही जवाब देना पड़ेगा, तभी ये सब रुकेगा. हिंदुओं पर बहुत अत्याचार हो रहा है, हर जगह हिंदू सुरक्षित नहीं है. तो बांग्लादेश को चेतावनी दी है कि हमारे रहमो करम पर तू जिंदा रहा और हमको ही आंख दिखा रहा है, इसलिए उसका प्रदर्शन. బంగ్లాదేశ్లో ఈ నిరసనల వెనుక పాక్ సైన్యం, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్లోని ఛత్రా శిబిర్ అనే విద్యార్థి సంస్థ హింసకు ప్రేరేపించినట్టు సమాచారం. ఈ విద్యార్థి సంస్థ బంగ్లాదేశ్లోని నిషేధిత జమాతియే ఇస్లామీకి అనుబంధ సంస్థగా పనిచేస్తుంది. జమాతే ఇస్లామీకి పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ మద్దతుందని తెలుస్తోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఐఎస్ఐ కూడా జోక్యం చేసుకుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
आज वो भारत को आंख दिखा रहा है, अपनी औकात भूल बैठा है। जिस तरीके से बर्बरता और हिंदुओं को टारगेट किया जा रहा है, उसी तरीके से अगर हमने यहाँ पर कर दिया तो रोहिंग्याओं की लाश उठाने वाला कोई मिलेगा नहीं भारत में। अगर हम लोगों ने अगर उनको इस तरीके से मारना शुरू कर दिया, और जिस तरीके से वहाँ की पुलिस ने दीपू को भीड़ के हवाले कर दिया मरने के लिए, अगर ऐसे यहाँ पर एक भी रोहिंग्या मर जाएगा तो विपक्षी छाती पीट पीट के मर जाएंगे। బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడుల వెనుక పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ కుట్ర ఉన్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. బంగ్లాదేశ్ లో మతతత్వ శక్తులను ప్రోత్సహించడం ద్వారా బెంగాలీ భాష, సాంస్కృతిక వారసత్వాన్ని తుడిచిపెట్టాలని పాక్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు 1971 తరహా వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో పాకిస్తాన్ సైన్యం బెంగాలీ మేధావులను, కళాకారులను ఏ విధంగా లక్ష్యంగా చేసుకుందో ఇప్పుడు కూడా అదే తరహాలో దాడులు జరుగుతూ ఉండడంతో పాకిస్తాన్ పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. భారత్ బంగ్లాదేశ్ సంబంధాలను దెబ్బతీయడమే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. భారత్ అనుకూల పత్రికలుగా ముద్రవేసిన మీడియా సంస్థలపై దాడులు చేస్తున్నారు. మరోవైపు సాంస్కృతిక కేంద్రాలపై దాడులు చేస్తూ కేవలం ఆస్తులను మాత్రమే కాదు, బంగ్లాదేశ్ ఆత్మపై దాడులు చేస్తున్నారు. ఒకవేళ ఈ ధోరణి కొనసాగితే బంగ్లాదేశ్ తన సెక్యులర్ గుర్తింపును కోల్పోయి పాకిస్తాన్ మాదిరిగా మతతత్వ దేశంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తాత్కాలిక ప్రభుత్వం ఈ దాడులను అరికట్టడంలో విఫలమైతే ఆ దేశం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అలా బంగ్లాదేశ్ను ముస్లిం దేశంగా మార్చి భారత్పై తెగబడాలని పాకిస్తాన్ ప్లాన్ చేస్తున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. परेशानी नहीं है, हिंदू अब जाग चुका है। कब तक मारेंगे, कितनों को मारेंगे? वो एक मारेंगे तो हम लाखों मारेंगे अब। और ये सच है कि बांग्लादेश को हिंदू बना सकते हैं तो उसको बिगाड़ भी सकते हैं, खत्म भी कर सकते हैं बांग्लादेश को। ये सीधा संकेत है आज का कि सरकार समझ ले बांग्लादेश की, यदि हिंदुओं पर अत्याचार इस तरीके से करेंगे तो हिंदू बर्दाश्त नहीं करेगा। వాస్తవానికి 2026 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసమే టార్గెట్ గా అక్కడ రాజకీయ పార్టీలు ప్రజల్ని రెచ్చగొడుతున్నాయి. ప్రస్తుతానికి రాజకీయ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా పాత సంప్రదాయ పార్టీలు బంగ్లాదేశ్ నేషనలిస్ట్, జమాతే ఇస్లామీ, కొత్తగా వస్తున్న విద్యార్థి శక్తుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత ఏర్పడిన అస్థిరతను అదునుగా తీసుకుంటున్నాయి. కొందరు దుండగులు బెంగాలీ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచే సంస్థలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఢాకాలోని చారిత్రక సాంస్కృతిక సంస్థ ఛాయానాట్పై జరిగిన దాడి ఈ ఆందోళనకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. तमाम देश के साधु संत इकट्ठा होकर के बांग्लादेश पर आक्रमण करने का मन बना लिया है। इन्होंने दीपू को जलाया है, इनको अब जिहादियों को चीर फाड़ करके इनको खाने के लिए इनको ये दफनाते हैं, इनको अब जलाएंगे, चीर फाड़ करेंगे, इनको खाएंगे अघोड़ी साधु हमारे। और तीनों सेनाओं के साथ अब ऑपरेशन सिंदूर पार्ट 2 आप कहते हैं ना, कब होगा? ये बांग्लादेश से शुरू होगा। सेना तैयार है, सरकार चुप नहीं बैठी है, सरकार ने अपनी पूरी तैयारी कर ली है। और अब मैं अपने तमाम सनातनों से कहना चाहूंगा, जहां जहां जिहादी मानसिकता वाले कट्टरपंथी छुपे हुए हैं, इन्हें सबक सिखाने के लिए तैयार है। విద్యార్థుల తిరుగుబాటుతో షేక్ హసీనా సర్కారు పతనమైంది. అనంతరం బంగ్లాదేశ్ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం దేశంలో ప్రధానంగా 3 రాజకీయ పార్టీలు కొనసాగుతున్నాయి. దీనిలో మొదటిది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. ప్రస్తుతం దేశంలో అత్యంత బలమైన రాజకీయ పార్టీ ఇదే. మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని ఈ పార్టీ రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక బంగ్లాదేశ్లో కొనసాగుతున్న మరో ప్రధాన పార్టీ బంగ్లాదేశ్ అవామీ లీగ్. షేక్ హసీనా నేతృత్వంలోని ఈ పార్టీ గత 15 ఏళ్లుగా అధికారంలో ఉంది. అయితే ఇటీవలి పరిణామాల తర్వాత ఈ పార్టీ నాయకులు దేశం విడిచి వెళ్లడం లేదా అరెస్ట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ పార్టీ కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశంపై అనిశ్చితి నెలకొంది. బంగ్లాదేశ్ ఎన్నికల్లో ప్రభావం చూపనున్న 3వ పార్టీ జమాతే ఇస్లామీ. ఈ పార్టీ గతంలో నిషేధానికి గురైంది. ఇది ముస్లిం మతతత్వ పార్టీగా గుర్తింపు పొందింది. ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం హయాంలో మళ్లీ పుంజుకుంది. యువత, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల నుంచి దీనికి మద్దతు పెరుగుతోంది. ఇటీవల స్టూడెంట్స్ కొత్తగా పెట్టిన నేషనల్ సిటిజన్ పార్టీ కూడా ప్రభావం చూపనుంది. 2025 ఫిబ్రవరిలో విద్యార్థి నాయకులు ఈ పార్టీని స్థాపించారు. షేక్ హసీనాను గద్దెదించిన విద్యార్థి ఉద్యమం నుండి ఈ పార్టీ పుట్టింది. హిందువులను లక్ష్యంగా చేసుకుని ఇస్లామిక్ గ్రూపులు రెచ్చిపోతున్నాయి. ఆస్తులు, ఇల్లు తగలబెడుతున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్లోని భారత హైకమిషన్ అడ్వైజరీ జారీ చేస్తుంది. బంగ్లాదేశ్లో పాకిస్తాన్ 1971 నాటి ఫార్ములా అమలు చేస్తోందా? ఇంతకీ ఆ ఫార్ములా ఏంటి? ప్రధాని షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత బంగ్లాదేశ్లోని 52 జిల్లాల్లో హిందూ మైనార్టీలపై వందల సంఖ్యలో దాడులు జరిగినట్లు బంగ్లాదేశ్ హిందూ, బుద్ధిస్టు, క్రిస్టియన్ సంఘాలు చెబుతున్నాయి. ప్రతి కుటుంబం ప్రతి చోట వణికిపోతోంది. ఢాకాలో ఫ్లాట్స్లో ఉన్నవారు కూడా తలుపులు మూసుకుని ఉంటున్నారు. ఎవరొచ్చారో తెలుసుకున్నాకే తలుపులు తెరుస్తున్నారని చెప్తున్నారు. అల్లరి మూకల దాడులతో మైనార్టీలకు రక్షణ కరవైంది.
మైనార్టీల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ గత వారం హిందువులు భారీ ర్యాలీలు నిర్వహించారు. అల్లరి మూకల దాడుల్లో గాయపడ్డ బాధితులను తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ బాధితులను కలిశారు. ప్రముఖ శక్తిపీఠాల్లో ఒకటైన ఢాకేశ్వరి ఆలయ పరిసరాల్లో వారితో సమావేశమయ్యారు. ప్రభుత్వ చర్యల గురించి మాట్లాడటానికి ముందు కొంత సంయమనం పాటించాలని వారికి విజ్ఞప్తి చేశారు. హక్కులు ప్రతి ఒక్కరికి సమానమేనని, ప్రజల మధ్య ఎలాంటి భేదం లేదన్నారు. వివాదాస్పద రిజర్వేషన్ విధానాన్ని నిలిపేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. 1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు 30% ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారు. షేక్ హసీనా పార్టీ, అవామీ లీగ్తో సంబంధాలున్న వ్యక్తులు మాత్రమే ప్రస్తుత రిజర్వేషన్స్తో ప్రయోజనం పొందుతున్నారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేయాల్సిందేనని నిరసనకారులు డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీలపై జరిగిన దాడులు 1971 నాటి పరిస్థితులను తలపించాయి. పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోరుతూ అప్పుడు జరిగిన ఆందోళనలో కూడా హిందువులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడులకు తెగబడ్డారు. 1990లోనూ ఇస్లామిక్ గ్రూపులు రెచ్చిపోయాయి. హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. వాటిని షేక్ హసీనా ప్రభుత్వం కట్టడి చేసింది. మైనార్టీలపై దాడుల కేసులు త్వరగా విచారణ సాగించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని బంగ్లాదేశ్లోని హిందువులు డిమాండ్ చేస్తున్నారు. మైనార్టీలకు పార్లమెంట్లో 10% స్థానాలు రిజర్వ్ చేయాలని నినదించారు. మరోవైపు బంగ్లాదేశ్లోని భారత్ హైకమిషన్ అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ దేశంలో నివసిస్తున్న భారతీయులు, భారత విద్యార్థులు అనవసర ప్రయాణాలు చేయొద్దని సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలిపింది. ఏదైనా ఎమర్జెన్సీ అయితే సాయం కోసం హైకమిషన్, అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయాలను సంప్రదించాలని వెల్లడించింది. గత సంవత్సరం బంగ్లాదేశ్లో ప్రభుత్వ మార్పునకు దారితీసిన విద్యార్థి యువజన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఇంకిలాబ్ మంచా నాయకుడైన షరీఫ్ ఉస్మాన్ హాదీ ఇటీవల హత్యకు గురయ్యాడు. డిసెంబర్ 12 ఎన్నికల ప్రచారంలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అతడిపై కాల్పులు జరిపారు. మెరుగైన వైద్యం కోసం సింగపూర్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ డిసెంబర్ 18 ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఢాకాలో నిరసనలు వెల్లువెత్తాయి. పత్రికా కార్యాలయాలపై నిరసనకారులు దాడి చేసి నిప్పు పెట్టారు. మాజీ అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసంపై కూడా ఆందోళనకారులు దాడులు చేశారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. తాజాగా మరో విద్యార్థి నేతపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. గత సంవత్సరం బంగ్లాదేశ్లో షేక్ హసీనా పదవీచ్యుతికి దారితీసిన విద్యార్థి యువజన ఉద్యమంలో రెండో కీలక నేతగా గుర్తింపు పొందిన మొతాలెబ్ షికదార్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఖల్నా నగరంలో షికదార్ నివాసం వద్దే గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై కాల్పులు జరపగా బుల్లెట్ తలలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం ఖల్నా వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే హాదీకి చెందిన సంస్థ ఇంకిలాబ్ మంచా కూడా ప్రజలను హింసకు దూరంగా ఉండాలని కోరింది. ఫేస్బుక్ లో చేసిన పోస్టులో విధ్వంసం ద్వారా బంగ్లాదేశ్ ను అస్థిర దేశంగా మార్చాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని హెచ్చరించింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశంలో అశాంతి ఎవరికి లాభమో ప్రజలు ఆలోచించాలని, ప్రభుత్వానికి సహకరించాలని పిలుపునిచ్చింది. బంగ్లాదేశ్ లో వరుస అల్లర్ల వెనుక పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాలోని ఆందోళనకారులకు ఆర్థిక సాయం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలర్లపై మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక సర్కార్ తొలిసారిగా అధికారికంగా స్పందించింది. ప్రజలంతా సంయమనం పాటించాలని, మూక హింసకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చింది. హింస, బెదిరింపులు, అగ్ని ప్రమాదాలు, ఆస్తుల విధ్వంసాన్ని తీవ్రంగా, స్పష్టంగా ఖండిస్తున్నట్టుగా ప్రకటించింది. ఇలాంటి చర్యలు దేశంలో కొనసాగుతున్న ప్రజాస్వామ్య మార్పు ప్రక్రియను దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కొద్దిమంది అంచున ఉన్న శక్తులు హింసకు పాల్పడుతున్నాయని, అలాంటి మూక చర్యలను ప్రజలంతా తిరస్కరించాలని కోరింది. దేశంలో హింసకు తావులేదని తెలిపింది. షేక్ హసీనా రాజీనామా చేసిన అనంతరం ఆగస్టు 5 నుంచి అక్టోబర్ 22 మధ్య కాలంలో మైనార్టీలపై 88 మతపరమైన హింసాత్మక ఘటనలు జరిగినట్లుగా అంగీకరించింది. వీటిలో ముఖ్యంగా హిందువులకు సంబంధించినవేనని వెల్లడించింది. మతపరమైన హింసాత్మక ఘటనల కేసుల్లో 70 మందిని అరెస్ట్ చేసినట్లుగా బంగ్లా సర్కారు తెలిపింది. ఇటీవలి కాలంలో మరిన్ని ఘటనలు, అరెస్టులు చోటు చేసుకోవడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. హిందువులు, ఇతర మైనార్టీలపై జరుగుతున్న దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. బంగ్లాదేశ్లో మైనార్టీలు, హిందువులపై దాడులు జరుగుతున్నట్టు ఎట్టకేలకు బంగ్లాదేశ్ అంగీకరించింది. వివిధ అంతర్జాతీయ నివేదికలు బంగ్లాదేశ్లోని హిందువులు, మైనార్టీలపై దాడులు జరుగుతున్నట్లుగా వెల్లడిస్తున్నాయి. ఇన్నాళ్లు నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకున్న బంగ్లా సర్కార్ కీలక ప్రకటన చేసింది.